ఓకే. హాయ్ అండి అందరికీ. ప్రతి ఒక్కరైతే చాలా వరకు తెలిసిన వాళ్ళు ఈ కంగన్ డివైస్ అయితే తీసుకున్నారు. సో, అది మనం ఫిక్స్ చేసిన తర్వాత, కొద్ది రోజుల తర్వాత ఎవరైతే మనకు డెమో చెప్పి ఉంటారో, ఆ పర్సన్ మన ఇంటికొచ్చి దాన్ని ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత, కొన్ని రోజులకి ఈ క్లీనింగ్ అండ్ డీప్ క్లీనింగ్ కొంతమంది పట్టించుకుంటున్నారు. తర్వాత పట్టించుకోవట్లేదు లేదు. సో, వాళ్ళు కూడా అంటే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళైతే మనకు డివైస్‌ని తీసుకొచ్చి ఇన్‌స్టాలేషన్ తర్వాత వాళ్ళెళ్ళిపోతున్నారు. సో, మళ్ళీ కాల్ చేస్తే కూడా వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది అవ్వట్లేరు. సో, అలాంటి సిట్యుయేషన్ ఎవరైనా ఫేస్ చేసినట్టయితే అసలు ఈ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి? డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి? అనే దానిపైన మీకు కావాలంటే మీరు కింద నాకు కామెంట్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఆహ్, అది ఎలా చేసుకోవాలి? ఇంకా దానికి ఫర్దర్‌గా దానికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతది? సికింద్రాబాద్‌లో మనకు కంగన్ సర్వీస్ అయితే పడ్డదండి. మనకు కావాల్సినది దానికి కావాల్సిన ప్రతిది ఒక్కటి ఐటెమ్ మనకు దాంట్లో దొరుకుతది. ఫిల్టర్ గానీ, పైప్స్ గానీ, లోపలికి సంబంధించిన డిస్‌ప్లే గానీ, వాళ్ళు గూడా ఈ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ చేస్తున్నారు. బట్ ఏందంటే వాళ్ళు సర్వీస్ చార్జెస్ అనేది తీసుకుంటున్నారు. సో, అలాంటప్పుడు మనం తీసుకొని వేస్ట్ అండి. మన ఇంట్లో గూడా చేసుకోవచ్చు అలాంటిది. డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలి? అట్లనే మనం ప్రతి ఒక్కరి టీడీఎస్ లెవెల్ చూసుకోండి. 200 నుంచి 150 ఉంటే ఓకే అండి బెటర్. దానికంటే ఎక్కువ ఉంటే మీ యొక్క టీడీఎస్ లెవెల్ అనేది ప్రతిదీ ఒకసారి చూసుకుంటే తెలిసిపోతది మనకు. వాటర్ చేంజ్ అవుతూ ఉంటది మనం తాగుతున్నప్పుడు. ఆ తాగుతున్నప్పుడు గమనించండి. వాటరు ఆ స్వీట్‌నెస్ అనేది పోతా ఉంటది. అలాంటి టైంలో ఈ క్లీనింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక డీప్ క్లీనింగ్ అంటారండి 6 మంత్స్‌కోసారైనా లేకపోతే 3 మంత్స్‌కోసారైనా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే లోపల ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి గదా! ఆ ప్లాటినం ప్లేట్స్ అనేది ఓవర్ లెవెల్ తగ్గకుండా ప్రాపర్‌గా ఇచ్చే విధంగానైతే మనం ఈ డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. మాకు తెలవదు ఎలా చేసుకోవాలి అనంటే మీరు కింద నాకు కామెంట్ చేయొచ్చు. ప్రతిదీ నేను చెప్తాను. సో, అట్లానే మీకు ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆ డివైస్ పక్కన ఒకటి ఆర్‌ఓ మిషన్ ఉంటది. సో, అది గూడా మీకు దాంట్లో ఆహ్, కాయిల్స్ ఉంటాయండి. ఆ కాయిల్స్ గూడా మార్చుకోండి. ఒక్కోసారి ఆ కాయిల్స్ పోయినా గూడా మనకు ఓఆర్‌పీ లెవెల్ రాదు. సో, అది కూడా చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ డస్ట్ రాకుండా ప్రో మోస్ట్ ఇంపార్టెంట్‌గా డస్ట్ రాకుండా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. డస్ట్ రాకుండా చూసుకుంటే మీ మిషన్ అనేది కూడా చాలా రోజుల వరకైతే వస్తది. సో, డస్ట్ వచ్చిందనుకో ఫిల్టర్‌లో జామ్ అయిపోతది. ఆ జామ్ అయిపోయిన తర్వాత మనం చేంజ్ చేసుకోవాలంటే చాలా వరకు టైం పడతది. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పనండి ఇది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ట్ రాకుండా చూసుకోండి. ఈ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ ప్రాపర్‌గా జరుగుతుందా లేదా అండి. మార్నింగ్ లేచిన టైంలో మీరు 1-2 లీటర్ల వరకు బ్యూటీ వాటర్ తీసేయండి. అలాగని 11.5 వాటర్ కూడా ఒక్కోసారి తీస్తూ ఉండండి. కదా! ఆ రోజే చేసే వాళ్ళకు 11.5 వాడితే బెటర్. ఓకే అండి. థాంక్ యూ.